ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఇవాళ తెలంగాణ సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ దాని గురించి తెలియజేసేందుకు ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ప్రెజెంటేషన్లో వివరించాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. గోదావరి వాటర్ను పెన్నా బేసిన్లోకి తీసుకెళ్లడం ఇది పూర్తిగా విరుద్ధము. ఇది వాస్తవానికి అంటే నదీ జలాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన వాటిపైన పూర్తి విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తున్నట్టు కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి గోదావరి జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టులకు ఇవి ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా తెలంగాణ వాదిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక కృష్ణా వాటర్ మాదిరిగా తెలంగాణకు సంబంధించి ట్రిబ్యునల్కి సంబంధించిన కేటాయింపులు పూర్తి స్థాయిలో కాలేదు. కేవలం వాటర్లో అలొకేషన్కి సంబంధించి అంటే వాటర్ అవైలబిలిటీ ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ విధంగా అవైలబిలిటీ ఉంటుందో ఆ అవైలబిలిటీని ఆధారంగానే బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు గతంలో చేసిన కేటాయింపులు కాబట్టి ఇవి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగలేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగేటప్పుడు ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుందంటూ కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, తెలంగాణకు జరిగే నష్టం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈరోజు మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే గత నెలలో చూసినట్లయితే గత నెల 18న మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని పార్టీలను కూడా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం కూడా చేసింది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు కలిసి దీనివల్ల జరిగే నష్టానికి సంబంధించి కూడా తెలంగాణ అభ్యంతరాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు పర్యావరణకు సంబంధించిన అనుమతులు కూడా ఇవ్వకూడదని చెప్పేసి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వకుండా నిన్న కేంద్రం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మరింత ముందుకు వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశామంటూ కూడా తెలంగాణ దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత ముందుకెళ్లేందుకు అయితే వాస్తవానికి ఏం జరుగుతుందని దీనివల్ల ఏపీ మాత్రం ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తుంది. వృధాగా సముద్రంలో కలిసే 3000 టీఎంసీలను మాత్రమే మేము వాడుకుంటాం. ప్రతిరోజు 2 టీఎంసీల చొప్పున పోలవరం కుడి కాలువ నుంచి పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి అక్కడ నుంచి బనకచెర్లకు తీసుకెళ్లాలని ఒక కొత్త ప్రాజెక్టును అయితే చేస్తుంది. దీనివల్ల గోదావరి బనకచెర్లను తీసుకెళ్లాలనే ఈ అంశం పట్ల కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం ఎందుకు చేయాల్సి వస్తుందనే దానిపైన కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఏపీ చెప్తున్న 3000 టీఎంసీలు కాకపోయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా చూసినట్టయితే తెలంగాణకు కానీ ఏపీకి కానీ పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు చేయలేదు. గతంలో అంటే రాష్ట్ర విభజన కంటే ముందు మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి 1468 టీఎంసీలు అని చెప్పేసి గతంలో భావించి దీనిలో భాగంగానే 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయింపులు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు జరిగేటప్పుడు ఈ ఏపీకి చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల కూడా వారికి కూడా నికర జలాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీనివల్ల తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బందికర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటున్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రజాప్రతినిధులందరూ కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, థాంక్యూ ప్రతాప్.